హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా పుట్టపర్తి సత్యసాయి బాబు గారి శత జయంతి ఉత్సవాలు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో గల ప్రశాంతి నిలయంలో చాలా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈ వేడుకలకు సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రి గారే హాజరవ్వడం జరిగింది. ఎన్నో విధాలుగా బిజీగా ఉండేటటువంటి ప్రధానమంత్రి గారే ఈ ఉత్సవాలకు హాజరయ్యారంటేనే ఇతడి గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఒక సాధారణ మనిషిగా జన్మించినటువంటి ఇతడు ఏకంగా దేవుడిగా ఎలా కీర్తించబడ్డాడు? నిజంగా అతడు తనకు తానుగా ప్రచారం చేసుకున్నట్లు సాయిబాబా లేదా శివుడి యొక్క అవతారమా? మరి అతడు నిజంగా దేవుడి యొక్క అవతారమే అయితే మనలాగే సాధారణ మానవుని లాంటి జీవితాన్ని ఎందుకు గడిపారు? ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. పుట్టపర్తి సత్యసాయి బాబా గారు 1925లో అనంతపురం జిల్లాలోని గొల్లపల్లి అనే ఒక సాధారణ గ్రామంలో జన్మించాడు. ఇతని యొక్క తల్లిదండ్రులు వెంకటప్పరాజు మరియు ఈశ్వరమ్మ. ఇతడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మూలంగా ఇతడు జన్మించడంతో ఇతని తల్లిదండ్రులు సత్యనారాయణ రాజు అని మొదటగా పేరు పెట్టడం జరిగింది. ప్రారంభంలోనే ఇతడు జన్మించిన సమయంలో అతని యొక్క తల్లికి ఏదో దైవశక్తి ఆ సమయంలో లీనమైనట్లు అనిపించిందని అక్కడి వాసులు చెబుతారు. అంతేకాకుండా అతడు జన్మించే సమయంలోనే వారి ఊరిలో కొన్ని విధాలైనటువంటి దైవ సంబంధ అనుభూతులు సంప్రాప్తించాయని అక్కడి స్థానికులు పేర్కొంటున్నారు. ఇక పుట్టపర్తి సత్యసాయి బాబా గారు పుట్టుకతోనే కొన్ని విధాలైనటువంటి దైవ సంబంధ నియమాలతో పాటు దైవ సంబంధ శ్లోకాలను ఎంతో సవివరంగా స్థానికులకు వివరిస్తుండేవారు. అంతేకాకుండా పాఠశాలలోనూ తోటి విద్యార్థులతో ఇతడు ఎప్పుడు దైవం యొక్క గొప్పతనాన్ని మరియు దైవం గురించి తరచూ ప్రస్తావిస్తూ ఉండేవారు. ఒకానొక సమయంలో అతడికి ఒక తేలు కుట్టడం మూలంగా అప్పటి నుండి అతడి జీవితంలో చాలా మార్పులే సంభవించాయి. ఇక అప్పటి నుండి అతడు పూర్తిగా సన్యాసాన్ని స్వీకరించి పూర్తిగా దైవత్వంలోకి లీనమయ్యాడు. ప్రధానంగా అప్పటి నుండి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల వారికి దేవుడి సంబంధ శ్లోకాలు మరియు దేవుడి యొక్క గొప్పతనంతో పాటు వారి యొక్క కొన్ని విధాలైనటువంటి దోషాలను ఎన్నింటినో అతడు నివారించాడు. ప్రధానంగా పుట్టపర్తి సత్యసాయి బాబా గారి ఆశీస్సులు తీసుకున్న వారు ఎన్నో విధాలుగా లాభపడ్డారని ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని చాలామంది వ్యక్తుల యొక్క అభిప్రాయం. అంతేకాకుండా ఇతడి ఆశీస్సులు లేదా అతడిని దేవుడిగా కొలిచిన వారు చాలా విధాలుగా వారి యొక్క దోషాలను నివారించుకోవడంతో పాటు వారు తరచూ ఎన్నో విధాలైనటువంటి అనారోగ్యాల నుండి ప్రమాదాల నుండి కూడా రక్షించబడ్డారని అక్కడ ఉన్నటువంటి స్థానికులు మొదట్లో నమ్మారు. ఆ తర్వాత ఆ నమ్మకాలు అన్నీ దేశవ్యాప్తంగా వ్యాపించి ఏకంగా ఇతడిని దేవుడిగానే కొలవడం ప్రారంభించారు. మొదట్లో ఇతడిని చాలామంది వ్యతిరేకించిన తర్వాత ఇతడి యొక్క ఆశీస్సులు మరియు అతడి సూచనలతో చాలామంది తమ జీవితాలను ఎంతో మరుగుపరుచుకోవడం మూలంగా అతడికి ఎంతో మంది దేశంలో అనుచరులు తయారయ్యారు. ఇక ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలల నుండి కూడా అతడి దర్శనానికై ఎంతో మంది వేచి చూస్తుండేవారు. ప్రధానంగా 2007లో అతడి యొక్క 80వ పుట్టినరోజు దినోత్సవం సందర్భంగా ఏకంగా అతడి యొక్క మందిరమైనటువంటి ప్రశాంతి నిలయంలోకి దాదాపుగా 10 లక్షల మంది అక్కడ అతడి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారంటేనే అతడి గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిజానికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజుకు ఇంతమంది ఎవరు కూడా హాజరయ్యే ఉండరు. అలాంటిది ఇతడి పుట్టినరోజుకు ఏకంగా 10 లక్షల మంది హాజరయ్యారంటేనే ఇతడి గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభంలో ఇతడికి ఒక చిన్న ఆశ్రమాన్ని కట్టించినటువంటి అతడి భక్తులు తర్వాత కాలంలో ఆ ఆశ్రమాన్నే ఎంతో గొప్పగా అభివృద్ధి చెందించి
తర్వాత కాలంలో ఆ ఆశ్రమాన్ని ప్రశాంతి నిలయంగా మార్చి నేడు అతడి యొక్క గొప్పతనానికి మరియు అతడి యొక్క భక్తికి ఇది నిదర్శనంగా ఎంతో మంది భక్తులకు దైవ సంకల్ప చింతనను దైవ సంబంధిత కార్యాలను ప్రబోధించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతున్నది. ప్రధానంగా ఇక్కడే 2011 ఏప్రిల్ 24న అతడు అనారోగ్య కారణంతో మరణించడం మూలంగా అతడి సమాధిని కూడా అక్కడే ఉంచడం జరిగింది. ప్రధానంగా ఈయన 1963లో 3 సార్లు గుండెపోటు నుండి బయటపడి తనను ఆ దేవుడే రక్షించాడని తను సాక్షాత్తు శివుడి యొక్క అవతారంగా తన యొక్క భక్తులకు చెప్పుకున్నారు. ప్రారంభంలో ఇతడిపై చాలా విధాలైన విమర్శలు ఎదురైనప్పటికీ ఒకానొక సమయంలో అయితే ఇతడిపై ఏకంగా హైకోర్టులోనే ఒక వ్యక్తి కేసు వేశాడు. ఇతడు దేవుడి పేరు చెప్పి ప్రజలను మారుస్తూ తన వ్యాపారాన్ని పెంచుకుంటున్నాడని అతడిపై ప్రారంభంలో కొన్ని కేసులు కూడా పడ్డాయి. కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి లాయర్లు ఆ కేసులను కూడా కొట్టివేశాడు. ఇతడి పాపులారిటీ ఎలాంటిదంటే ఒకప్పుడు దేశ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్పేయి మరియు హోంమంత్రి అయినటువంటి ఎల్కే అద్వానీ గారు, ప్రస్తుత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు మరియు దేశ విదేశాల్లోని ఎంతోమంది అధ్యక్షులు కూడా ఈయన యొక్క ఆశీస్సులు తీసుకున్నవారే. అందుమూలంగానే నేడు శత జయంతి ఉత్సవాలకు కూడా మోడీ గారు ఇక్కడ ఎన్నో విధాలైనటువంటి పనులను వాయిదా వేసుకొని మరీ పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈయన యొక్క మహిమల్లో చెప్పుకునేది ఈయన భక్తుల మధ్యలో తిరుగుతున్నప్పుడు తన చేతిలో నుండి విభూదిని సృష్టించి ఆ భక్తులకు ఇచ్చేవారు. అసలు ఆయన చేతిలోకి విభూది అనేది ఎలా వస్తుందోనని అప్పట్లో జనాలు కూడా ఆశ్చర్యపోయేవారు. దీనిపై అప్పట్లో చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఎన్నో విధాలైన పరిశోధనలు చేయాలని ప్రారంభించినప్పటికీ అవన్నిటికీ అక్కడ ఉన్నటువంటి ఆశ్రమకర్తలు లేదా ఆయన ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అయితే దీనిపై కొన్ని విధాలైనటువంటి ఆశ్చర్యకరమైన విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఈయన యొక్క ఫోటోను ఇంట్లో ఉంచుకున్న వారి ఇంట్లో అసలు వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు మరియు దోషాలు సంప్రాప్తించకుండా ఈయన తన యొక్క మహిమల ద్వారా కాపాడుతారని అక్కడి యొక్క చాలా మంది అతని భక్తుల నమ్మకం. అందుమూలంగానే ఇతడు ప్రపంచం మరియు అతడి యొక్క భక్తుల దృష్టిలో దేవుడిగా కీర్తించబడ్డారు. ప్రధానంగా ఇతడు దేవుడో లేదా మనిషో అనే మాటను పక్కన పెడితే ఈయన మూలంగా ప్రస్తుతం అసలు అనంతపురం జిల్లానే మారిపోయింది. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్నటువంటి ఆ గొల్లపల్లి నేడు పుట్టపర్తి అనే ఒక పెద్ద నగరంగా మారింది. ఇలా ఆయన పేరు మీద ఈ గొల్లపల్లి పెద్ద నగరంగా పుట్టపర్తిగా మార్పు చెందింది. ఒకప్పుడు కనీస రోడ్డు సదుపాయాలు లేనటువంటి ఆ నగరం నేడు ఒక ప్రసిద్ధ విమానాశ్రయం మరియు పెద్ద రైల్వే స్టేషన్, పెద్ద యూనివర్సిటీతో పాటు అనంతపురం జిల్లాలోనే ఒక పెద్ద హాస్పిటల్ కూడా ఈ పుట్టపర్తిలోనే కలదు. ఇంకా చాలా వరకు వీటన్నింటికి ఈయన యొక్క గొప్పతనం వల్లనే ఈయన పేరు పెట్టారని, అంతేకాకుండా వీటి నిర్మాణంలో ఈయన పాత్ర కూడా చాలానే ఉందని చెబుతారు. ప్రధానంగా ఈయన అక్కడ ఉన్నటువంటి అనంతపురం వాసులకు సాగునీరు, త్రాగునీరు తీర్చడంలో తన వంతుగా ఎన్నో విధాలైన పాత్రలు పోషించాడు. అనంతపురం చుట్టుప్రక్కల ఎంతో మంది పేదలకు తన యొక్క సొంత సంపాదనతో, సొంత డబ్బుతో ఎన్నో విధాలైన దార్శనికమైనటువంటి పనులను ప్రారంభించి వాళ్ళ యొక్క ఆకలిని తీర్చాడు. తనపై ఎన్నో విధాలైన విమర్శలు వచ్చినప్పటికీ తను సేవా కార్యక్రమాలను మాత్రం ఎప్పుడూ ఆపలేదు. తన యొక్క ట్రస్ట్ ద్వారా దేశ విదేశాల నుండి వచ్చే విరాళాల ద్వారా అతడు ఏకంగా అనంతపురంనే కాకుండా ఆంధ్ర మొత్తానికి అతడు ఎంతో సేవ చేశాడనే చెప్పాలి. కేవలం ఇతడి యొక్క ఒక్క వ్యక్తి మూలంగా మన ఆంధ్రప్రదేశ్కు ప్రపంచం మొత్తం ఒక విధమైన గొప్ప గుర్తింపు వచ్చిందంటేనే ఇతని యొక్క ప్రబోధాలు మరియు ఇతడి యొక్క శ్లోకాలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఈ ప్రపంచంలో 700 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ జన సమూహంలో ఇతడిని మాత్రమే ఒక ప్రత్యేక దేవుడిగా గుర్తించారంటేనే ఇతడి గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.
ఏది ఏమైనా ఇతడు దేవుడా లేదా మనిషా అన్న మాట పక్కన పెడితే నిజంగా సాక్షాత్తు దేవుడే వస్తే ఎలాంటి పనులు చేస్తాడో అలాంటివి ఎన్నో పనులను అతడు చేసి చూపించాడు. దేశంలో నేడు కోట్లాది కోట్ల సంపద ఉన్నప్పటికీ పిల్లికి బిచ్చం పెట్టినటువంటి ధనవంతులు ఉన్న నేటి కాలంలో ఇతను ఎంతో సంపదను పేదవాళ్లకు తృణప్రాయంగా పంచాడు. అంతేకాకుండా వాళ్ళ యొక్క ఆకలితో పాటు అనారోగ్య సమస్యలను కూడా తీర్చాడు. ఇందు మూలంగా అతడి పేరుతోనే అనంతపురం అనేది ప్రపంచం మొత్తం గొప్పగా చెప్పబడిందనే చెప్పాలి. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో జన్మించడం మన ఆంధ్రప్రదేశ్ వాసుల అదృష్టమనే చెప్పాలి. నేడు అతడు చనిపోయినప్పటికీ అతడి పేరు పైన ఎన్నో విధాలైనటువంటి సేవా కార్యక్రమాలు మరియు ఎన్నో విధాలైనటువంటి సహాయ కార్యక్రమాలు నేడు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఆనాడు అతడు మొదలుపెట్టినటువంటి ఆ కార్యక్రమాలు నేటికి కూడా కొనసాగుతున్నాయి అంటేనే అతడి యొక్క గొప్పతనం ఏంటో, అతడు చేసినటువంటి సేవా గుణం, అతడి యొక్క దాతృత్వ గుణం ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.